ప్రెజెంట్ మనకైతే ట్రిప్స్ ఆర్డర్‌లు అయితే చాలా వస్తున్నాయి. ఇంక నేను నైట్ లోడ్ చేసుకొచ్చిన ఇసుక అయితే ఈ రోజైతే అన్‌లోడ్ చేశాను. కొన్ని ట్రిప్స్ ఆర్డర్స్ అయితే మనం టైంకి డెలివరీ చేయలేక అయయితే క్యాన్సిల్ చేస్తున్నారు. నేనైతే ఇంక పొద్దున్న మాటలు లోడింగ్ పెట్టి నైట్ అయితే మనం ఇసుక ట్రిప్స్‌కి అయితే వెళ్తున్నాను. ఈ రోజు లోడింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్ స్క్రాప్ అనేది తీసుకెళ్ళాలి. ఈ స్క్రాప్ మొత్తం తీసుకెళ్ళి రోడ్డుకైతే వేయాలి. ఇంక లోడ్ చేసుకొని ఈ రోడ్డుకైతే వేయాలి. ఇది స్క్రాప్. ఫస్ట్ లోడ్‌కే మన బండి దిగిపోయింది. ఇంక చేసిందేమి లేక నేను మా వోడు డోర్ కొట్టి ఇంకా అన్‌లోడ్ చేస్తున్నాము. ఇలాంటి ట్రక్స్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా దిగబడినప్పుడు ఈ సైడ్ డోర్ కొట్టేసి అన్‌లోడ్ చేస్తే కొంచెం ఫ్రీ అయిపోద్ది. పక్కన కాలవ వల్ల కిందకైతే దిగిపోయింది. ఇంకా ఏదోలాగా అన్‌లోడ్ చేసి బండి డ్రైవర్‌కి ఇచ్చి నేనైతే వెనక్కి స్టార్ట్ అయ్యాను. మనకు ట్రిప్స్ ఆర్డర్ క్యాన్సిల్స్ అవుతున్నాయని ఇంక నేను వేరే బళ్ళకైతే చెప్తున్నాను. ఎందుకంటే కస్టమర్ రిలేషన్ పోగొట్టుకోకుండా ఉంటాను. ఇంక ఇసుక లోడ్ వచ్చిందని నేనైతే అన్‌లోడ్ చేయించకే వెళ్తున్నాను వేరే బండి. ఈ ఇసుక ట్రిప్ అన్‌లోడ్ పాయింట్ వచ్చేసి అర్ధవరం అయితే వెళ్ళాలి. అన్‌లోడ్ పాయింట్ ప్లేస్‌కి వెళ్ళాక కస్టమర్‌కి అయితే ఫోన్ చేశాను. ఇంక వచ్చి అన్‌లోడ్ అయితే చేయించుకున్నారు. మన కస్టమర్ అయితే ప్లాస్టింగ్ ఇసుక అయితే అడిగారు. ఇంకా ప్లాస్టింగ్ ఇసుక అయితే తీసుకొచ్చాము. ఇంకా అన్‌లోడ్ కంప్లీట్ చేసుకొని వెనక్కి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ అన్నకి పేమెంట్ ఇచ్చి నేను ఇంకా సైట్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా సైట్‌కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక హాఫ్ ఉంది. ఇంక ఈ సైట్ ఓనర్‌కి స్క్రాప్ మొత్తం క్లియర్ చేసి అయితే అప్పచెప్పాము.